నెక్స్ట్ వీడియోలో మా ఊరు గ్రామ దేవతల పండుగైన దుర్గాలమ్మ మరియు బంగారమ్మల జాతర గురించి పార్ట్ 1లో చూపించాను. ఇది పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో కంప్లీట్గా అమ్మవారి బోనాలతో మరియు ఘటాలతో అమ్మవారి టెంపుల్కి అయితే చేరుకోవడం చూపిస్తున్నాను. సో అందరూ మా ఛానల్ ఇంకా లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో టూర్స్ అండ్ వ్లాగ్స్, ఫెస్టివల్స్ గురించి అయితే చెప్తాను. సో ఫైనల్గా బంగారమ్మ మరియు దుర్గాలమ్మ అమ్మవారి టెంపుల్స్కి అయితే మాత్రం రీచ్ అయ్యాం. కానీ ఈ ఘటాలు ఎత్తుకొని అయితే మాత్రం చెప్పులు లేకుండా మండు టెంట్లో నడిచామండి. అమ్మ బాబోయ్, కాళ్ళు అయితే కాలిపోయాయి. ఇది ఒక ఎండాకాలంలో ఇలాంటి పండుగలు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంటే అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడవాలనేది ఈ ఒక బుద్ధి వచ్చేలాగా జరిగింది. ఆ రోజైతే మాత్రం చాలా ఇబ్బంది అయితే పడ్డాము. సో చూస్తున్నారు కదా, ఊరు గ్రామ ప్రజలందరం కలిసి ఇలాగా టెంపుల్ దగ్గరలోకి అయితే చేరుకున్నాము. ఇది దుర్గాలమ్మ మరియు బంగారమ్మల యొక్క టెంపుల్. ఇది 3 గ్రామాల యొక్క కలయికగా జరుగుతుంది. అందుకని 3 గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి అయితే పండగ చేస్తారు. సో టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాం కదా. ఇప్పుడు టెంపుల్ చుట్టూ 3 సార్లు తిరిగి మనం తీసుకెళ్ళే ఆ వాటర్ ఉంటుంది కదా, అమ్మవారు గుడి చుట్టూ 3 సార్లు తిరిగినప్పుడు 3 సార్లు అలా వేస్తూ ఉండాలి. కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, మనం ఏదైతే పోతులు తీసుకెళ్లారో పోతులకి కూడా వేయాలి. వేసిన తర్వాత అప్పుడు అమ్మవారు బయట అమ్మవారి పాదాలు ఉంటాయి, అమ్మవారి పాదాలని దర్శించుకోవాలి. అమ్మవారి పాదాలను దర్శించుకున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి అమ్మవారిని మనం సమర్పించుకోవాల్సిన చీర సారే ఉన్నాయి కదా, అవి మనం సమర్పించుకోవచ్చు. కానీ ఎండాకాలంలో పండుగలు అయితే మాత్రం చాలా ఉక్కర అయిపోయాయండి బాబోయ్. ఈ ఎండలు ఏంటండి, విపరీతమైన ఎండలు. సో మీరు కూడా ఈ టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఇది పెద్ద దూరమే కాదు, వేపగుంట నుంచి పెనుగాడ రూట్లోనే వేపగుంట నుంచి 1.5 to 2 km అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు పెద్దలు అందరూ గ్రామం ఎండని ఆలోచించకుండా అందరూ చక్కగా అమ్మవారిలా రెడీ అయ్యి అమ్మవారికి ఈ ఘటాలు అయితే మాత్రం తీసుకొచ్చారు. కానీ ఈ ఎండలకు మాత్రం క్లమ్జీ అయిపోయి చిరాకు అయితే వచ్చేసిందండి. సో చూస్తున్నారు కదా, పండుగ అయితే చాలా చక్కగా అయితే జరిగింది. ఇక్కడికి గౌరవనీయులైన పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయిన శ్రీ పంచకల్ రమేష్ బాబు గారు కూడా ఈ పండగకి హాజరవ్వడం జరిగింది. అంటే మేము వెళ్ళిపోయిన తర్వాతే ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. సో అదేవిధంగా ఈ పెనుగాడ టు వేపగుంట రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న వేప చెట్టు దగ్గర లోపల ఖాళీ లేదని ఇక్కడున్న వేప చెట్టు దగ్గర అయితే అందరూ పసుపు కుంకుమ అయితే సమర్పించుకున్నారు. లోపల పెట్టుకోవడానికి అయితే అస్సలు ఖాళీ లేదండి. అందరూ దీపాలు వెలిగించేసి చాలా సఫికేషన్ అయితే అయిపోయింది. అస్సలు ఎంత రద్దీ అంటే విపరీతమైన రద్దీ. అంటే ఇంక అందుకని మేము లోపలికి వెళ్ళలేకే బయట అమ్మవారి దగ్గర ఉన్న పాదాలకే పసుపు కుంకుమ అది పెట్టేసుకొని అంతా ఖాళీ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చివరి వరకు ఉండి వెళ్ళి అమ్మవారు అయితే దర్శించుకున్నాము. సో పండుగ అయితే మాత్రం ఇలా అయితే జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా ఊరు గ్రామ దేవతల పండుగ అయిన దుర్గాలమ్మ మరియు బంగారమ్మ అమ్మవారి పండుగ ఎలా జరిగింది, ఏంటి ఆచారాలు వ్యవహారాలు అనేది నేను కంప్లీట్గా ఈ వీడియో అయితే చూపించాను. సో ఎవరికైనా బోర్ కొట్టినా లేకపోతే ఎంగేజ్మెంట్గా అవ్వకపోయినా దయచేసి నన్ను ఎవరు తప్పుగా అనుకోకుండా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియో అయితే చూసేయండి. ఎవ్వరూ అంటే మా ఊరు ఆచారాలు అయితే నేను ఈ వీడియోలో చూపించాను. ప్రతి చోట ఒక్కొక్క దగ్గర గ్రామ దేవతల పండుగ అనేది ఒకేలా చేస్తూ ఉంటారు. సో మరిన్ని వీడియోస్ కోసం, అలాగే మేము చేసే టూర్స్ మరియు వ్లాగ్స్, ట్రావెల్స్, అలాగే ఫెస్టివల్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని వీడియోస్ అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మీకు ఏ టాపిక్ మీద కావాలనేది మీరు కామెంట్ చేస్తూ ఉంటే నేను ఆ కామెంట్ సెక్షన్లో వచ్చిన వాటి మీద నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా అమ్మవారి దీవెనలు అందరూ తీసుకొని అమ్మవారిని కన్నులారా చూడండి. మా దుర్గాలమ్మ మరియు బంగారమ్మ.